హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 ఆర్ట్. ఈరోజు మనము పెసరావకాయ చేస్తున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇవన్నీ కొలతలు కాదండి, కొలతలు మీకు నేను విడిగా చక్కగా అర్థమయ్యేటట్టు చూపిస్తాను. ఇవి చూడండి, మామిడికాయలు ఏం చేసాము, 2 కాయలు తీసుకొని చక్కగా కడిగేసేసి తుడిచి ముక్కలు కొట్టించాం. తర్వాత ఇక్కడ చూడండి, పసుపు, ఆవపిండి, మెంతిపిండి, ఇంగువండి, చిన్నులపాయలు చూసారా, 9 తీసుకున్నాం. ఇక్కడ చూడండి పెసరపప్పు అండి, ఎల్లోగా ఉంటుంది చూసారా, ఆ పెసరపప్పుని చక్కగా మిక్సీ పట్టి గరుకు లేకుండా చక్కగా ఏం చేసామంటే బాగా మెత్తడిదండి, బాగా మెత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత కారం, తర్వాత పప్పు నూనె, తర్వాత ఉప్పు. ఇక చేసేద్దామా? ముందుగా మామిడికాయలని క్లీన్ చేసుకుందాం. ఆ జీడి ఉంటుంది కదా, జీడి తీసేయండి. ఒక స్పూన్తో ఏం చేస్తారంటే పొట్టు ఉంటుంది కదా, పొట్టు కూడా తీసేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి. కాయలన్నీ ఒక దగ్గర పెట్టుకోండి. ఇక మనం స్టార్ట్ చేసేద్దాం కొలతలు. చూడండి ముక్కలు ఏం చేసాం మనం. చూడండి గ్లాస్ చూడండి, మీరు ఏదైనా తీసుకోండి, ఏ గ్లాస్ అయినా తీసుకోండి, కొలత మాత్రం అలా చూసుకోండి. 1 పెసరావకాయ అండి, చెప్పాను కదా, పెసలు చక్కగా మిక్సీ పట్టుకొని మెత్తగా జల్లెడ పెట్టించుకుంటే మెత్తడి పౌడర్ వచ్చేస్తుంది. ఎల్లో పెసలండి, పెసరపప్పు అంటాను చూసా, అది 3. ఓకే, తర్వాత కారం. కారం చూడండి, కొలతలు జాగ్రత్తగా కలుపుకోవాలండి, పర్ఫెక్ట్గా చూడండి. చూసారా, గ్లాసు సగానికి కొద్దిగా తగ్గింది, అయినా సరే సగానికి అనుకోండి. ఓకే, రైట్. తర్వాత ఉప్పు అండి. ఏమండి, ఉప్పు విషయంలో, కారం విషయంలో మాత్రం మీరు ఎప్పుడు కొద్దిగా అలర్ట్గా ఉండండి. ఎందుకంటే ఒక్కో కారం బాగా కారం ఉంటుంది, ఒక్కో ఉప్పు చాలా ఎక్కువ ఉప్పు ఉంటుంది. చూడండి ఉప్పు చూసారా, 1/2 గ్లాసు ఉప్పు తీసుకుందాం. తర్వాత పెసరపిండి, కొలతలు కదండి, అందుకనే జాగ్రత్తగా గమనించండి, ఈజీగా చేసేస్తారు. పెసరపిండి అండి, తర్వాత మెంతిపిండి, తర్వాత ఆవపిండి, తర్వాత పసుపు, తర్వాత ఇంగువ వేసి కలిపేసుకోండి. చూడండి కలపటం కూడా అలా కలుపుకోండి. తర్వాత పప్పు నూనె వేస్తున్నాం మేము, ఇంకా చిన్నులపాయలు కూడా వేయాలి. మీరు చూడండి, 1 నిమిషం లేట్ అయినా జాగ్రత్తగా చూసి చేయండి. చిన్నులపాయలు అలా వేసేయండి. తర్వాత పప్పు నూనె కూడా అలా కలిపేసేసుకోండి. ఇది కూడా ఏంటంటే 3 డేస్ తర్వాత అండి, 3 డేస్ తర్వాతే వాడుకోవాలి. తర్వాత స్టీల్ గిన్నెలో ఉంచకూడదు, వేరే దాంట్లో పెట్టుకోవాలి. ఏ పచ్చడి అయినా సరే, ఈ ఆవకాయ సంబంధించింది ఏదైనా నెల రోజులు ఉన్నా సరే ఓ 10 రోజులు వాడుకొని ఆ తర్వాత చక్కగా, అంటే 10 రోజులు వాడుకునేంత వరకే చేసుకోండి. అలాగే ముందుగానే ఏం చేస్తారంటే మీ వాళ్ళు కొద్దిగా పంపించండి, బాగుంటుంది. నూనె చూసుకోండి, కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, తక్కువ వేసుకుంటారు. ఓకేనా, అలా మొత్తం అంతా కలిపేసుకోండి. ఈ పెసరపిండి కొద్దిగా మిగిలిన ఇబ్బంది ఏం పడక్కర్లేదండి, వేరే వాటిలో కూడా వాడుకోవచ్చు, మీకు ఐడియా ఉంది కదా. ఇలా కలిపేసేసుకొని పక్కన పెట్టుకోండి. 3 రోజుల పాటు ప్రతిరోజు కలపండి. 3 రోజుల తర్వాత పచ్చడి ఎలా ఉంటుందో మీరు చూద్దరు కానీ. ఓకేనా, పెసరావకాయ అండి 3వ రోజు కదా, ఎలా ఉందో చూద్దాం. మిగతా 2 రోజులు కూడా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కూడా మనం కలుపుకుందాం. చూసారా, 2వ రోజు కూడా వాడుకోవచ్చు. తర్వాత దీన్ని ఏం చేస్తారంటే స్టీల్ లాంటి తీసేసేసి వేరే దాంట్లోకి, జార్లో కానీ, జాడీలో కానీ, పింగాల దాంట్లో కానీ పెట్టుకోవాలి. 10 రోజులు మాత్రం నిల బాగుంటుందండి, తర్వాత నుంచి కొద్దిగా తేడా వస్తే 10 రోజుల్లోనే పూర్తి చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు రుచి చూపించండి. మా ఛానల్ కనుక మీరు కొత్తగా చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే గంట వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు వస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, చేసి మీ కామెంట్ ఏంటో కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ 64 ఆర్ట్స్.